పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అయితే ఎంత అద్భుతంగా ఆయనతో కలిసి నడుస్తున్నటువంటి జీవితంలో మహాసంగ్రామం అనే సినిమా మాకు శోభన్ బాబు గారికి మధ్య చాలా ఒక అగాధాన్ని సృష్టించింది. అదేంటి, ఆ తర్వాత ఆయన మేము ఎలా కలిసామనేది మరో జ్ఞాపకంలో చెప్తాను. అప్పటిదాకా ఏమై ఉంటుందని ఆలోచించుకుంటూ ఉండండి. మీలో చాలామందికి ఏంటి శోభన్ బాబు గారు చాలా సాత్వికులు కదా, ఆయన ఏంటి వీళ్ళకి మధ్య అగాధం రావటం ఏంటి అనుకుంటున్నారు కదా. మహాసంగ్రామం అప్పుడు ఒక మాట వాడారు శోభన్ బాబు గారు మా ఇద్దరు గురించి, ఐ విల్ మ్యాసకర్ పరుచూరి బ్రదర్స్ అని. ఇది మాకెవరో చెప్పారు, మాకు అర్థం కాల, ఏంటి మమ్ముల్ని ఏంటి ఇలా అంటాం ఏంటని. దీనికి పూర్వకథ ఏంటంటే, నిజానికి మహాసంగ్రామం సినిమా ఒక హీరో కథ. ఆ హీరో ఎన్టీ రామారావు గారు. ఆయనకి చెప్పాం, ఆయనకి చెప్తే చాలా బాగుంది బ్రదర్, చూద్దాము అన్నారు. ఆయన చూద్దాము అంటే ఇంత బాగున్న కథను చూద్దాము అన్నారేంటి అని అనగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారా, రాజకీయాల్లోకి వెళ్ళేవాళ్ళు నిజాలు చెప్పొచ్చా అన్నారు. చెప్పకూడదండి, అయితే మేము చెప్పము అన్నాడు. కరెక్ట్గా మర్నాడు ఆయన ఇక్కడ వచ్చే ఎమ్మెల్యే క్వార్టర్లో, అది 1982 మార్చి 28, 29 ఆ డేటు మేము కథ చెప్పిన డేటు, అది అట్లా వచ్చేసారు ఆయన. కాబట్టి ఆయన కాపోయేసరికి ఈ కథ అప్పుడు మంచి ఖైదీ సూపర్ హిట్ తీసినటువంటి తిరుపతి రెడ్డి గారు విని, ఇది ఇద్దరు హీరోలకి మార్చగలరా అంటే అప్పుడు కృష్ణ గారు శోభన్ బాబు గారి మీద కన్వర్ట్ చేసి చేసేవాడు. అయితే సినిమా చాలా బాగా వచ్చిందండి. బాగా వచ్చిన సినిమాలోంచి 3000 అడుగుల నిడివి శోభన్ బాబు గారిది పోయింది. ఎందుకు పోయింది అంటే, ఆయన మిలిటరీ వేషం వేస్తారు. అందులో మిలిటరీలో సత్యనారాయణ గారితో వీళ్ళందరితో కామెడీ చేయబట్టి సెన్సార్లో మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన వచ్చి కూర్చుని వీ వోంట్ అలౌ అని చెప్పి అవన్నీ కట్ చేసి పారేశారు. సడన్గా మీకు మహాసంగ్రామం సినిమా చూస్తే కృష్ణ గారి వేషం అక్కడ ఉంటుంది, శోభన్ బాబు గారు తగ్గిపోయింది. ఇది ఎందుకు జరిగిందో తెలియక ఆయన ఆ మాట వాడేశారు. 1984 ఫిబ్రవరి ప్రారంభంలో విడుదలైన ఆ సినిమా అక్కడి నుంచి ఆయన అలాగే 84 అంతా 85 అంతా వెళ్ళి 1986లో మళ్ళీ జైలు పక్షిలోపు ఈ సంగతి తెలిసినాక ఆయన మళ్ళీ ఫోన్ చేసి, సారీ నాకు తిరుపతి రెడ్డి గారు వచ్చి చెప్పాడు ఇలా జరిగిందంట కదా, మీరు చెప్పి ఉండొచ్చు కదా అప్పుడు. ఎందుకంటే ఆ రోజుల్లో అంతా ఇక మా మీద ఉండేదండి. క్యారెక్టర్లు పోయినా మేమే, క్యారెక్టర్లు ఇప్పించినా మేమే, ఎడిటింగ్లు చేసినా మేమే, ఏదైనా పరశురాధ అని మా మీద ఏమంటారు పాపాల భైరవులాగా తోసేస్తూ ఉండేవారు అనమాట అందరూ. అలా మళ్ళీ ఆయనతో జైలు పక్షిలో అంటే 1986 దాకా పనిచేయలేకపోయామండి. భలే బాధేసింది. ఆ 2 సంవత్సరాల కాలం ఎలా వెళ్ళాలి, ఆయన అంత మాట అన్నాక ఎదురుగా వెళ్ళగానే గెటౌట్ అంటే మన పరిస్థితి ఏంటి, ఇలా భయపడి అలా 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 చివరికి ఆయనే తెలుసుకుని ఆయనే ఫోన్ చేసి చెప్పినాక చాలా ఆనందం వేసి ఈ జైలు పక్షిని సారథి స్టూడియో వాళ్ళకి చేసామండి శశిభూషణ్ గారు. ఇది కూడా ఏంటంటే విచిత్రం, కోటి రామకృష్ణ గారు డైరెక్టరు ఆ కథ కొనుక్కొచ్చారు. ఆఖరి 30 నిమిషాల కథ లేదండి. అదేంటండి ఇలా కొనుక్కొచ్చారు అంటే, ఏమో అతను వల్ల కావట్లేదు, ఇంతవరకు చెప్పాడు బాగుంది, నేను కొనుక్కొచ్చాను. మనం తీస్తున్నామని తమిళ్లో కూడా ఎవరో తీయటం మొదలెట్టారు. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే, ఈ అరగంట పరుచూరి బ్రదర్స్ డెవలప్ చేశారు. రావు గోపాలరావు గారు చూడండి ఎప్పుడన్నా వీలైతే, జైలు పక్షి ఆఖరి అరగంట రావు గోపాలరావు గురించి మాట్లాడినప్పుడు చెప్తాను నేను. అది ఆ సినిమా చూడండి. దాని మూలంగా శోభన్ బాబు గారు, రాధిక్ గారు సూపర్ హిట్ అయిన సినిమా. ఇది ఎవరైతే అమ్మారో ఆ తమిళాళ్ళే మన దగ్గర మళ్ళీ, అంటే మా దగ్గర కాదు, శశిభూషణ్ గారి దగ్గర రైట్స్ కొనుక్కుని తీశారు మళ్ళీ సినిమాని. ఇది ఒక అద్భుతమైన జైలు పక్షి జ్ఞాపకం. ఇంతవరకు శోభన్ బాబు గారితో జీవితంలో ఒక ఎత్తండి,
కానీ 1990లో అంటే మళ్ళీ 4 ఏళ్ళు గ్యాప్, ఒకటి కలిసాం కానీ పెద్ద లేదు. 1990లో దోషి నిర్దోషి అని ఒక మంచి కథ రాశాం. నాగేశ్వరరావు మీద తెద్దామన్నారు డివిఎస్ రాజు గారు. కాదండి, సోమన్ బాబు గారు అయితేనే ఇది ఇస్తాం మేము అని అన్నయ్య అప్పుడు ముందడుగప్పుడు ఎలా అయితే పట్టుబట్టాడో అలాగే ఇది కూడా సోమన్ బాబు గారు అయితేనే ఇస్తామండి అనేసరికి వెళ్ళి కథ చెప్పాము. ఆయన నచ్చింది. నచ్చినాక ఆయన మళ్ళీ ఫోన్ చేసి రాజుగారు చెప్పారు నేనైతేనే ఇస్తాను లేకపోతే ఏమన్నారంట కదా అంటే, అవునండి ఒక తప్పు జరిగింది ఒకప్పుడు, జైలు పక్షి ఆడింది కానీ మీ ఇమేజ్ని పెంచగలిగిన చిత్రం మళ్ళీ ఇది అంటే, ఆల్రెడీ ఆయన అప్పుడు పెద్ద వేషాల్లో లేరండి, ఇంట్లోనే ఉన్నారు. ఆయన్ని తీసుకొచ్చి దోషి నిర్దోషి సినిమా అది డిసెంబర్ 14, 1990లో రిలీజ్ అయిందండి. పక్కనే బాలయ్య బాబుది లారీ డ్రైవర్ వస్తుంది 1 వీక్లో. పెద్ద మాస్ సినిమా అది. అది లోపల ఎక్కడో తెలియని భయం ఏమవుతుందని. కానీ 2 అలా 100 రోజులు ఆడేసినాయి అద్భుతంగా. అలా దోషి నిర్దోషిలో నిజంగా ఆయన మమ్మల్ని మెచ్చుకోలుగా చూశాడు. అంటే ఒకప్పుడు నాకు ఇంత జరిగిన నష్టం మా మూలంగా జరగల, సెన్సార్ వాళ్ళ మూలంగా జరిగినా కూడా ఆయన ఇమేజ్ని మళ్ళీ ఎప్పుడైనానండి ఒక ఆర్టిస్టు నాగేశ్వరరావు ఎంత తప్పించారో మాకు తెలుసండి. ఆఖరి సినిమా ఏంటని మనంతో ఆయన ఎంత సంతృప్తిగా వెళ్ళిపోయి ఉంటుందో ఆయన ఆత్మ మాకు తెలుసు. అలాగే అన్నగారు మేజర్ చంద్రకాంత్ అయినప్పుడు అందులో చెప్తాను మీకు, నేను కౌగులించుకున్నారు నన్ను ఆయన డబ్బింగ్ చెప్పి. అలా వాళ్ళకి ఏంటంటే ఆఖరి సినిమా అంటే అలా ఉండాలని, ఇది ఆఖరి సినిమా అనుకున్నారు సోమన్ బాబు గారు. అనుకుని చాలా ఆనందంగా ఇచ్చేశారు. అయితే నెక్స్ట్ ఇయరే సర్పయాగం అని ఒక సినిమా మేము డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ మేము సోమన్ బాబు గారిని అడిగాం. మళ్ళీ ఇదేంటయ్యా బాబు సోమన్ బాబు గారిని అడుగుతున్నారు అని రామానాయుడు గారు అంటే, ఆయన అయితేనే పనికి వస్తుంది సార్. కాదయ్యా ఇందులో మర్డర్లు చేస్తున్నాడు, గమనించండి సార్. ఆ వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి మర్డర్లు చేస్తే మాస్ హీరో. ఈయన బెజవాడ వెళ్ళి రౌడీల్ని తెచ్చుకుని రౌడీలతో కట్టించి వచ్చి చంపుతున్నాడు. కాబట్టి ఒక క్లాస్ హీరో ఉంటేనే అది బాగుంటుందని ఆయన ఒప్పించామండి. సోమన్ బాబు గారు కథ చెప్పగానే, ఓ మళ్ళీ నా మీద రిస్క్ చేస్తున్నారు. రిస్క్ కాదు సార్, అద్భుతంగా ఉంటుంది చూడండి అని ఆయనకి చెప్పాం. అందులో ఇప్పుడు రోజా వేసిన పాత్రని మీనాతో వేయించాలని నాయుడు గారు నన్ను అడిగితే వద్దన్నా నేను. అదేంటయా సీతారామ గారి మనవరాలు సూపర్ హిట్ అయింది అని. నిజమే సార్, కానీ సీతారామ గారి మనవరాలులో స్త్రీల హృదయాల్లోకి వెళ్ళిపోయింది. అలా స్త్రీల హృదయాల్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక అమ్మాయిని ఇంటర్వెల్లో చచ్చిపోతుందండి గబిక్కిని చూడరండి. ఇప్పుడు ఈ రోజా అనే అమ్మాయి అనుకోండి, కొత్త అమ్మాయి ఎవరో తెలియదు, ఒక ముచ్చర్ల అరుణ, వరలక్ష్మి, పూర్ణిమ ఇలా చనిపోతూ ఉండేవారు సినిమాల్లో, సిస్టర్స్ క్యారెక్టర్స్ వేసి అలా అవి చూస్తూ ఉండేవారు. అలా కావాలి ఏంటంటే అలా రోజాని ప్రేమ తపస్సు చూసి తీసుకురావడం జరిగిందండి. అది ఆ సినిమా. దానిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ రోజు విలేకరుల సమావేశంలో ఆయన ఒక మాట అన్నారు గవిక్కి, నాకు రాఘవేంద్రరావుతో చేస్తున్నాను పరుచూరు గోపాలకృష్ణ చేస్తున్నాను అర్థం కాలేదు సార్. ఇలా ఏంటి సార్ ఇది? నిజం, మీ టేకింగ్ మొత్తం రాఘవేంద్రరావు టేకింగ్ లానే ఉంది, మాకు అలవాటు కదా ఒక డైరెక్టర్ టేకింగ్ అని. అంటే ఎక్కడ మేసకర్ అనే పదం ఎక్కడ తీసుకెళ్ళి రాఘవేంద్రరావు ఏకలవ్య శిష్యుడు అనే నన్ను ఆయన ప్రజాస్వామ్యం చూసి ఒప్పుకుంటున్నాను మీరు నా ఏకలవ్య శిష్యుడు అని రాజేంద్రరావు కూడా ఒప్పుకున్నారు ఒకసారి. అలా అంత ముందు సినిమాలో ఆయన అన్నారు, ఈ సినిమాలో సోమన్ బాబు గారు అన్నారు. నిజంగా ఒక అద్భుతం అండి. అందులో చలిరాగం అని ఒక పాట ఉంటుంది. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో దేనిలోనో ఈ పాటని ప్రతి ఆగస్టు 15, జనవరి 26లో టీవీల్లో చూపించాలి అని రాశారండి. నిజంగా పాట తీయటువంటి రాజేంద్రరావు కదా. అప్పుడు రాజేంద్రరావుని మళ్ళీ తలుచుకున్నాను నేను, సార్ మీ దగ్గర నేర్చుకున్న ఆ పాఠాలు మాకు ఎలా ఉపయోగపడినాయి అని. అది నవంబర్ 1, 1997 రిలీజ్ అయిందండి. జూన్ 15 ప్రారంభించాం సర్పయాగం. శ్రీశ్రీ గారి వద్దంది నాకు బాగా గుర్తు. ఆ రోజునే ప్రజాస్వామ్యం, ఆ రోజునే సర్పయాగం, ఏదో సెంటిమెంటల్గా మొదలెట్టాను నేను. అవి 2 కూడా పెద్ద సూపర్ హిట్లు అయినాయండి. అలా మొదలైనటువంటి ఆ సినిమా నవంబర్ 1 రిలీజ్ అయ్యి, శోభన్ బాబు గారు మేము సురేష్ గెస్ట్ హౌస్లో ఉంటే ఫోన్ చేశారు,
మీకు చాలా అసలు నేను ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు. ఇది ఎందుకంటేనండి, ప్రీ క్లైమాక్స్లో కోర్ట్ సీన్ ఉంటుందండి. ఆ కోర్ట్ సీన్లో ఒక 5 నిమిషాలు డిస్కషన్ శోభన్ బాబు గారికి మాకు. ఓ డైలాగ్ చెప్తా, అన్నా అన్నా అని ద్రౌపది అరిస్తే శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చాడంటారు, కానీ దుర్మార్గుల చేతిలో బలైపోతాను నా కూతురు నాన్న నాన్న అని పిలుస్తుంటే అని ఆపేసి టక టక గుండు కొట్టుకుని అని వితౌట్ డైలాగు చెప్తా అంటే, ఇది ఎన్టీ రామారావుకి అయితే ఓకే, నాతో ఎలా చేస్తున్నారండి మీరు అనగానే నగేష్ గారండి పరిగెత్తుకుని వచ్చి, శోభన్ బాబు గారు అదిరిపోతుంది ప్లీజ్ చెప్పండి అన్నాడు. ఆయన కూడా డాక్టర్ వేషం దాంట్లో. సరే ఆయన కూడా చెప్తానంటే ఆ రోజు రాత్రి శోభన్ బాబు గారు స్టాండింగ్ వేషన్ ఇస్తున్నారు అని నా ఫ్యాన్స్ చెప్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ పరచూర్ బ్రదర్స్ అని అన్నారండి. చాలా సంతోషం వేసింది ఆ రోజున. ఆ మర్నాడు ఆయన ఇక్కడ సురేష్ గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను అన్నయ్యని పిలిచి ఒక మాట అన్నారండి, జీవితంలో మర్చిపోలేను. నన్ను పెట్టి సినిమా తీస్తే ఇంత చరిత్ర సృష్టిస్తుందని నిరూపించారు మీరు. అందుకని ఈ రోజు నుంచి మీరు 3 కాదు అన్నదమ్ములు, 4 అనుకుందాం. నా జీవితంలో రూపాయి తీసుకుండా డబ్బింగ్ కూడా చెప్పనలేదు నేను ఎప్పుడూను, కానీ మీకోసం నేను ఫ్రీగా యాక్ట్ చేసి పెడతాను. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంకా 2 పిల్లలు పెళ్ళి చేయాలి నేను అప్పుడు. ఆ సినిమా తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి అన్నాడండి మహానుభావుడు. కానీ నాకు అన్నయ్యకి ఏంటంటే రచయితలు ఎప్పుడు నిర్మాతలు అవ్వకూడదు అనేది మా భావన. ఆర్థిక శాస్త్రానికి హార్దిక మేధోశాస్త్రానికి ముడిపడదండి. అందుకని ఆయన నమస్కరించి, సార్ మేము సినిమా తీసుకున్నాం, కానీ ఆయన 4 అన్నదమ్ముల్లో ఒకరు అని చెప్పినందుకు ఆ మరుసటి సంవత్సరం నాకు ఏదో చిన్న ఆపరేషన్ జరిగితే ఇంటికొచ్చి కూర్చుని పలకరించి వెళ్ళాడండి మహానుభావుడు. అలా ఆయనతో శోభన్ బాబు గారితో అద్భుతమైనటువంటి ఒక నడకలో అలా వరుసనే జైలు పక్షి, దోషి నిర్దోషి, సర్పయాగం, అలా ఒక అద్భుతమైన ఒక హ్యాట్రిక్ మా దృష్టిలో ఆయనతో అలా అద్భుతమైనటువంటి చిత్రాలు చేయగలిగాం. ఆయన స్త్రీల హృదయాలని దొంగిలించిన మహానుభావుడు. అంతేకాదు ఈ పరుచూరి సోదరుల హృదయాన్ని కూడా తీసుకున్నటువంటి మహానుభావుడు. ఆయన ఎప్పుడూ మేము మర్చిపోలేం. శోభన్ బాబు గారు ఎన్ని జన్మలైనా మీ జ్ఞాపకాలు, మీ ఆశీస్సులు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. నమస్తే. డైలాగ్ కింగ్, విలక్షణ నటుడు మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. అయితే ఈ కాంబినేషన్ ముందు ఏం జరిగింది?